వెల్కమ్ టు సినీ ప్రస్థానం. సిల్క్ చొక్కా, ప్యాంటు, మెడలో పులిగోరు, ఓ చేతిలో పేక ముక్క, మరో చేతిలో స్టీల్ గ్లాసు, అందులో కిక్కిచ్చే సరుకు, ఒళ్ళంతా మైకము, మాటల్లో గోదావరి ఎటకారము. ఇవి చెప్పగానే గుర్తుకు వచ్చే నటుడు ఆహుతి ప్రసాద్. అలా చందమామలో రామలింగేశ్వరరావు ఎన్ని సింధులేశాడో లెక్క పెట్టగలమా? మరి కొత్త బంగారు లోకం అయితే ప్రెస్టేజ్ కోసం పాకులాడే పెద్ద మనిషి. నేను సెట్టుని నమ్ముతా, కాయని కాదు. సెట్ నెంబర్ 1గా ఉంటే ఆటోమేటిక్గా కాయ కూడా నెంబర్ 1గా ఉంటుంది. ఈ దానం దేనికైనా ఈ దానం కరెక్ట్గా ఉండాలా అంటూ పెద్దరికం ఒలకబోసింది ఆయనే. బెండప్పారావులో ముష్టివాడిని కూర్చోబెట్టి పంచభక్ష పరమాణాలు వడ్డించి బిల్డప్ ఇచ్చిన రాజుగారు ఆయనే. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళంలో ఎడమ చేతి వాచ్ని కాస్త పైకెత్తి టైం కూడా చూసుకోలేని బద్దకిస్ట్ అచ్చంగా ఆయనే. వెటకారము, వినోదము, పెద్దరికము, బోలాతనము, మంచితనము, ముంచే గుణము, ఇలా ఏదైనా సరే ఇట్టి ఈమిడిపోయి రక్తి కట్టించే నటుడు ఆహుతి ప్రసాద్. మంచి పోలీసు, లంచగొండి అధికారి, భయస్థుడు, బిడియస్తుడు, ఇలా పోలీసు పాత్రలో ఎన్ని వైవిధ్యాలుంటే అన్నీ ఆయనే చేసేవారు. తన కెరియర్లో 250 సినిమాలో నటిస్తే అందులో 80 పోలీస్ పాత్రలే. వాటిపై ఆహుతి ప్రసాద్ వేసిన ముద్ర అలాంటిది. మరి ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం. ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లు జనార్దన వరప్రసాద్. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కోడూరులో 1958 జనవరి 2న జన్మించారు. తండ్రి అడుసుమిల్లి రాఘారావు ఉపాధ్యాయ వృత్తి వదిలేసి తనకెంతో ఇష్టమైన వ్యవసాయం వైపు వచ్చేశారు. ప్రసాద్కు 3 అక్కలు. ఆహుతి ప్రసాద్కు చిన్నతనం నుంచే సినిమాలంటే విపరీతమైన ఇష్టము. పైగా ఎన్టీఆర్ వీరాభిమాని. విడుదలైన ప్రతి సినిమా చూసేవారు. ప్రసాద్ స్కూల్లో నాటకాలు వేసేవారు. 9 ఏళ్ల వయసులోనే అన్నా చెల్లెలు అనే నాటకంతో ముఖానికి రంగేసుకున్నారు ప్రసాద్. అందులో నటనకు ఉత్తమ పురస్కారం దక్కింది. అప్పుడే నటుడు కావాలని నిర్ణయించుకున్నారు. సినిమాల మీద మమకారంతో చదువు మోస్తారు మార్కులతోనే సాగింది. ఊళ్ళో పరిస్థితి జీవనానికి అనువుగా లేదని కర్నూలు సమీపంలో శాంతానగర్కి మకం మార్చింది ఆ వారి కుటుంబం. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే పాండురంగాపురం క్యాంపులో కొంతకాలం నివాసం ఉంది ప్రసాద్ కుటుంబం. ఈ తరుణంలోనే ఆ క్యాంపులో ఉన్న గోదావరి జిల్లా వారితో మాట్లాడి ఆ యాస నేర్చుకున్నారు. అదే చందమామ సినిమాలో రామలింగేశ్వరరావు పాత్ర పండడానికి ఉపయోగపడిందని అనేకవారు ఆహుతి ప్రసాద్. 1983లో విక్టరీ మధుసూదన్ రావు హైదరాబాద్లో ప్రారంభించిన మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో తొలి బ్యాచ్లో చేరిన నటనలో శిక్షణ పొందారు. అప్పటికే ప్రసాద్కి పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాక సినిమాలపై మరింత ఇష్టం, స్వేచ్ఛ భావనలు పెరిగాయి. అందులో ఇంట్లో వాళ్ళను కాదని ఫిలిం ఇన్స్టిట్యూట్లో అడుగు పెట్టగలిగారు. అక్కడ అచ్యుత్, శివాజీ రాజా, రామ్ జగన్, ఆహుతి ప్రసాద్ బ్యాచ్మెంట్లు. డిప్లొమా అయ్యాక ఉషా కిరణ్ మూవీస్ చిత్రము మల్లెమొగ్గలు చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశారు. నాగార్జున తొలి చిత్రము విక్రమ్తో వెండితెరకు పరిచయమయ్యారు ఆహుతి ప్రసాద్. అయితే 1987లో విడుదలైన ఆహుతితోనే ప్రసాద్కు మంచి పేరు వచ్చింది. అందులో ఆయన హోమ్ మినిస్టర్ శంభు ప్రసాద్గా అలరించారు. ఆ సినిమాతో ప్రసాద్ కాస్త ఆహుతి ప్రసాద్ అయిపోయారు. అయితే ఈ విజయాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఏడాదికి 1.5 చిత్రాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత పోలీస్ భార్యలో నటించారు. అది విజయవంతం కావడంతో కన్నడలో హరిప్రసాద్, రఘుబాబులతో కలిసి రీమేక్ చేశారు. తొలి ప్రయత్నము విజయవంతమైంది. ఆ ఉత్సాహంలో మరో 2 సినిమాలు నిర్మిస్తే ఈసారి నష్టాలొచ్చాయి. దీంతో అటు నటుడిగా అవకాశాలు లేక, ఇటు నిర్మాతగా మరో సినిమాలు చేసే ధైర్యం లేక ఆహుతి ప్రసాద్ కెరియర్ క్లిష్ట పరిస్థితిలో పడింది. ఆ దశలో వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. అందులో కాస్త నిలదొక్కగలిగారు. అదే సమయంలో అనగనగా ఒకరోజు సినిమాలో పోలీస్ పాత్ర కోసం కృష్ణవంశీ సంప్రదించారు. నిన్నే పెళ్లాడతతో ఆయన 2వ ఇన్నింగ్స్ మొదలైంది. అందులో టబ్బు తండ్రిగా నటించారు. అక్కడి నుంచి తండ్రి, బాబాయ్, పెద్దనాన్న పాత్రలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. చందమామ సినిమాతో ఆయన జీవితమే మారిపోయింది. అందులో రామలింగేశ్వరరావు పాత్ర ఆహుతి ప్రసాద్ని బిజీ నటునిగా మార్చేసింది. గోదావరి యాసలో ఆయన పలికించిన సంభాషణలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. బెండప్పారావు, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, కొత్త బంగారు లోకం ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ చిత్రానికి ఉత్తమ సహాయ నటునిగా నంది పురస్కారం అందుకున్నారు. మొత్తం 275 సినిమాల్లో నటించారు. తమిళంలో 2, కన్నడలో 2, హిందీలో సూర్యవంశంలో నటించారు. 2003లో విడుదలైన నేను నిన్ను ప్రేమిస్తున్నానులో నటనకు గాను ఉత్తమ ప్రతినాయకునిగా నంది దక్కింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు ఆహుతి ప్రసాద్. ఆహుతి ప్రసాద్ క్యాన్సర్తో బాధపడ్డారు. దాంతో శారీరక
శారీరకంగా ఆయనలో విపరీతమైన మార్పులొచ్చాయి. ఎవరైనా ఏంటి సార్ ఒంట్లో బాలేదా అని అడిగితే నేనెవరిని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని. కానీ జీవితంలో మాత్రం హీరోని. నా దగ్గరకు అనారోగ్యం చేరదు అని ధీమాగా చెప్పేవారట. మరి పాడైపోతున్నారేంటి అని ఎవరైనా దిగులు చెందితే ఓ పాత్ర కోసం ఇలా సన్నబడుతున్నానోయ్ అంటూ అబద్ధాన్ని అందంగా కప్పిపుచ్చేవారట. పలకరింపులు పరామర్శలు ఆయనకు నచ్చేవి కావు. అందుకే సినిమాలకు సైతం దూరమయ్యారు. ప్రతి పుట్టినరోజున తిరుపతికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటారు.